హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఇదైతే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్. ఇది మా డాడీ మీద. ఏంటంటే నాకు కడుపు నొప్పి వస్తుందని చెప్పి నేను హాస్పిటల్ తీసుకొచ్చిన మా డాడీని. ఇది అక్కడ ఉన్నాడు చూడండి డాడీ. అయితే డాడీ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాంక్ అయితే ప్లాన్ చేసిన డాడీ మీద. ఆ ప్రాంక్ ఏంటనేది మీరు చూడండి. నెక్స్ట్ ఫన్ ఉంటుంది. ఎవరు ఇక్కడ స్కిప్ చేయకండి గైస్. నేను చెప్తున్నా, ఏకదమ్ ఉంటుంది. చూడండి, వెళ్తున్నాం. సో గైస్, ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. మన క్యాప్టెన్ కుక్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ గలీలో ఉంటుంది. హాస్పిటల్ పేరు వచ్చేసి వివేర్ హాస్పిటల్స్. ఇందులో డాక్టర్ వచ్చేసి మనకి ఉపేంద్ర అన్న. నాకైతే మస్తు హెల్ప్ చేసిండు ఈ వీడియో చేయడానికి. సో అన్న కూడా మీకు పరిచయం చేస్తాను. చూడండి, ఎవరు ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో మాత్రం ఉంటుంది, అంతే ఇచ్చి పడేద్దాం. అన్న ఉపేంద్ర అన్న వచ్చిండా? అది కన్సల్టెన్సీ కోసం డాక్టర్ని మీట్ అవ్వాలి. ఓకే, కూర్చుందాం. ఇంజక్షన్ ఇస్తా అన్నాడు రా. ఇంజక్షన్ ఇస్తాడు, ఒక 5 minutes కూర్చోరు అన్నాడు. ఏం భయ ఇంజక్షన్కి? ఏం భయ సార్ వస్తాడు ఇప్పుడు, తొందరరా. గైస్, ఇప్పుడు దీంతో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ చేసినప్పుడు డాడీ మీద చూడండి. అరే మంచిగా చేశారని. ఒక్కటి చాలు దీనికి చాలు. సరే పడుతుంది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. హలో, ఏమైంది బాబు? చనిపోయిందా? ఫ్యామిలీ కోసం వెయిటింగ్ చేస్తున్నా. మరి పెడితే భగవంతుడా, దేవుడా, చిన్న వయసులో పోయిండు పాపం. ఇతని ఆత్మ శాంతించు. ఓం నమ శివ. పాపం ఏ పులాడో ఏమో డబ్బును ఇంత చిన్న వయసులో చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిందని చెప్పి ఈడ పెట్టిపోయి కదులుతుండు. డాక్టర్ ఎవరున్నారా ఈడ? మీరు ఇట్లా చూస్తుండ్రా? ఎవడో ఇప్పుడు కంప్యూటర్ వచ్చి నన్ను ఇలా పెట్టిపోయాడు. చనిపోయిందని పెట్టిపోయాడు. నేను కూర్చుంటే ఆయన చనిపోలే. కాళ్ళు ఊపుతుండు, చేతులు అంటుండు, ఏదేదో అంటుండు. చనిపోలేరా? దండ పెడతారా నీకు? నిజంగా నీ అమ్మని దురికి చేస్తా పాడతావు. ఎవరిని? నేను ఈడప్పుడు నేను ఊడాలి రైడా. నీ అమ్మ శవం కూడా తీసుకోవచ్చు. పాడకావు దాని నుంచి పట్టుకొచ్చినావు నువ్వు. నాకు శవం ఇప్పుడు రానా? నువ్వు చూడదా అని చెప్పలే. బయటకెళ్ళి పోతాడా? సార్ ఈయనను చనిపోయిందని పెట్టి సార్. నేను మా బాబుని చూపించుకోవచ్చు. శవాల గదిలో నన్ను పడేసి సార్. చనిపోలేదు. ఇగో ఈయన చనిపోయింది అన్నారు కానీ చనిపోలేదు సార్. తీసుకోపో. దేనికి మోట్టుకుంటా అంటే ఏంద్రా? శవం అయితే అమ్మ. అరే అయ్యమ్మ శవం కాడ కూర్చున్నారా? ఏముంటారా? ఏముంటే ఇగో శవం అని ఇక్కడ పెట్టిపోయారు. ఇక చనిపోయారు అని
అయితే ఆడు లేచి కాలు ఊపుతుడు చేతులు ఊపుతుడు ఓ అని మొత్తుకుంటుడు. నువ్వు పెట్టినప్పుడు చేసినావు మౌనం పాటించావా? చెప్పిన ఆత్మశాంతి కలగాలని చెప్పిన. 2 నిమిషాలు మౌనం పాటించావా? పాటించలే. పాటించు. అంటే అట్లా అనిపిస్తుంది నీకు, మరి పాటించకపోతే పాటించలే. అది ఎవరో కళ్ళు 2 నిమిషాలు ఆత్మశాంతించాలని చెప్పి. భగవంతుడా, ఈ బాబు చనిపోయాడు చిన్న వయసులో, ఇతని ఆత్మశాంతి కూరేలా చేయి తండ్రి. ఏమైంది డాడీ? అమ్మ తలకాయ తింటున్నావు ఓకే. ఏంది నీ బాధ? కాదురా, అది ఈ హాస్పిటల్ నుంచి తొందరగా తీసుకుపోన్నాను. ఏమైంది? నేను ఈడ ఉంటే నేను సేవ అవుతాట్టున్నాను. అమ్మ వాడుకోలేదు. ఇంకేమని చెప్పు. ఇగో ఈయన వాటిపోయి వచ్చి ఇగో ఈ బాబు చనిపోయాడు అని చెప్పి ఇక్కడ పెట్టిపోయాడు. నేనేమో డాక్టర్ కూడా ఎదురు చూస్తున్నా. ఈయనేమో చనిపోలే, కాళ్ళు ఊపుతుండు చేతులు ఊపుతుండు అంటుండు. ఇప్పుడు మీరు వచ్చినాక బంద్ అయింది. ఇప్పుడు చేస్తే బాగు ఊపుతాడు. నన్ను పోనీ రా పోనీ అగ్గు విన్నావా? ఇప్పుడు ఇల్లే అంటుండు. ఆరంటుండ్రా ఇప్పుడు నేను అగ్గో చేతులు ఉప్పుతుండా? అగో ఇగో 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 కాలు పైకి లేపిడు. ఇగో 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 నీకు కనిపించలేదురా పడక అటు చూడరా. కాలు లేపిండ్రా ఇప్పుడు. అగో ఇగో 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 ఇగోదరా, నీకు దండ పెడతా. ఇగోదరా నీ అమ్మ నేను పిచ్చాను. అగో అగో నీ అమ్మ చచ్చిపోతావు. నీ అమ్మాయి ఎవరో ఇడు ఈడు ఎవరో ఈ అమ్మ బార్కాలు నన్ను కప్పుతుడు. ఇటు చచ్చిపోయినారు కదా ఈ అమ్మ బార్కావాడు చాలే. ఇగో వీడు నీ అమ్మ నన్ను పడేసిడ్రు ఇప్పుడు కింద. ఈ అమ్మ డాక్టర్ చెప్తా సార్ ఈ సేవ మళ్ళీ సేవ కాదు సార్, నీకు దండ పెడతా సార్. వీడు బతికేవాడు సార్. వీడు నన్ను పడేసింది సార్. ఇప్పుడు ఈడే వీడు సవాలేదు సవాలేదు సార్, నీకు దండ పెడతా. నీ అమ్మ దాకా మేడం ఈ సవాలే. ఎవరిది నీదా? నన్ను బయట వేసిపోవడం నీ అమ్మ. నేను ఉండను, నేను ఈడ నేను చస్తాటున్నా. అమ్మ నేను కూడా వస్తాపా, నేను కూడా వస్తానే. ఇక నేను ఈడ ఉండను. నేను ఈ అమ్మ నేను ఎక్కడ అమ్మ చూడు వీడియో అటు చూడు. ఇంత సతాయి ఈ అమ్మాయి పాడుకోకుండా చచ్చిపోయిన యాక్సిడెంట్ నేను కాదు చేసింది. అమ్మ నా తలకాయ ఖరాబ్ చేసిండు. ఆడు బాగా ఎవడో కానీ ఆడు చచ్చిపోయినాను సేవమని తెచ్చింది సార్. ఆడు సావాలకి ఇవ్వలే. చూడు ఆయన చెప్పించింది ఏమని వీడియో నన్ను చంపుతారా మీరు? అమ్మ చచ్చిపోయిన ఎవరైనా చంపక పాడుకోను. వీడియో వీడియో ఈ అమ్మాయి ఏంటంటే మనిషి ఎవరైనా బీపీ ఎవరో హార్ట్ అటాక్ వస్తారా? ఏ వీడియోరా అంత ఓసిడికే అందరు తెలుసు. అమ్మో ఇట్లా తెలిసి ఉంటే నేను రాగలేకపోతుంటే ఈ హాస్పిటల్కి. చెప్పులు అవునా సార్? ఇది నిజంగానా? ఇది ఉత్తిదా? నీ అమ్మ పాడుకోవు. ఏమో సతాయించండి, నా తలకాయ ఖరాబ్ అయింది సార్. నాకు దెబ్బకి బీపీ పెరిగింది. అమ్మో వీడు శవని ఆ కాంపౌండర్ ఇద్దరు వచ్చి వీడేసిపోయారు. వాళ్ళు వచ్చి చచ్చిపోయాడు అంటే నేను మామూలు కడుపులో ప్లేషన్ తీసుకొస్తే మధ్య మధ్య లేచి తిరుగుతుంటా. శవం మధ్యలో లేస్తుందా?
నాకు హాస్పిటల్ పర్మిషన్ ఇచ్చినందుకు. అది ఈజీ ఎవరు హాస్పిటల్ పర్మిషన్ ఇవ్వరు వీడియో చేయడానికి. ఇది హాస్పిటల్ తెలిసిన మీ అందరికీ హాస్పిటల్ నన్ను చంపుతుంది